నిన్న రష్యా యొక్క S-300 కమాండ్ సెంటర్ సభ్యులు యుక్రెయిన్ లో ఒక అమెరికన్ మేడ్ F-16 4th జనరేషన్ ఫైటర్ జెట్ ను ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. S-300 అనేది S-400 కంటే లెస్ అడ్వాన్స్డ్ 1990s నాటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది జస్ట్ రెండే S-300 మిసైల్స్ F-16 ఫైటర్ జెట్స్ ను న్యూట్రలైజ్ చేశాయంట. ఇన్ని రోజులు యుఎస్ఏ ఏమని చెప్పింది? యుఎస్ఏ యొక్క F-16 ఫైటర్ జెట్స్ ఎయిర్ సుపీరియారిటీ చూపిస్తాయి, వీటిని ఎవరే గానీ ధ్వంసం చేయలేవు అని చెప్పుకొచ్చింది. యుక్రెయిన్ కు 88 F-16 ఫైటర్ జెట్స్ అమ్మారు. ఈ 88 లో 44 ఫైటర్ జెట్స్ ఆల్రెడీ యుక్రెయిన్ లో డెలివరీ అయ్యి ఆపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు S-300 F-16 ను ఇంటర్సెప్ట్ చేసింది అనేది యుఎస్ఏ కు మంచి న్యూస్ కాదు. ఇక్కడ S-300 మిసైల్స్ F-16 ను ధ్వంసం చేశాయి అనేది మామూలు న్యూస్ లాగా కనిపించవచ్చు. లెట్ మీ పుట్ ఇన్ దిస్ వే. 1,20,00,000 విలువ గల 2 S-300 మిసైల్స్ 600 కోట్ల విలువ గల F-16 ఫైటర్ జెట్ ను ధ్వంసం చేశాయి. ఈ న్యూస్ ఎలా ఉంది? ఇంపాక్ట్ ఎలా ఉంది? డొనాల్డ్ ట్రంప్ పొద్దున లేస్తే అమెరికన్ వెపన్స్ ఆర్ ఫార్ సుపీరియర్ దెన్ రష్యన్ అని, ఆల్ షుడ్ బై అమెరికన్ వెపన్స్ అని చెబుతూ ఉంటాడు. ఇప్పటి వరకు యుక్రెయిన్ 4 F-16 ఫైటర్ జెట్స్ ను కోల్పోయింది. యుక్రెయిన్ దగ్గర దాదాపు 44 F-16 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. బట్ రష్యా యొక్క S-300, S-400 వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కి ఇవి చాలా ఈజీగా దొరికిపోతున్నాయి. ఇక్కడ క్లియర్ గా యుక్రెయిన్ ఆర్మీ యుఎస్ఏ వెపన్స్ పై రిలై అవ్వడం లేదు అనిపిస్తోంది. Su-57 ఫైటర్ జెట్ గురించి అప్డేట్ వచ్చింది. సర్గేవ్ చెమెజోవ్ రష్యా యొక్క స్టేట్ ఓన్డ్ డిఫెన్స్ కోఆపరేషన్ హెడ్ అయిన ఈయన ఏమంటారు అంటే, రష్యా యొక్క Su-57 ఫైటర్ జెట్ యుక్రెయిన్ యొక్క అన్ని యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను, రాడార్స్ ను ఎవేడ్ చేశాయి అంటాడు. Su-57 స్టెల్త్ కారణంగా ఇది డిటెక్ట్ అవ్వలేదంట. ఇక్కడ స్టెల్త్ అంటే ఏంటి అంటే, మీరు గృహలో వెళ్ళి గట్టిగా అరిస్తే మీ వాయిస్ బౌన్స్ బ్యాక్ అయ్యి మీకే వినిపిస్తుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్. స్టెల్త్ ఫ్యూచర్స్ లేని ప్లేన్స్ కనుక గాల్లో ఎగిరితే రాడార్ యొక్క సిగ్నల్స్ కు ఈజీగా దొరికిపోతాయి. ఈ సిగ్నల్స్ వన్స్ ప్లేన్స్ కు హిట్ అయితే సిగ్నల్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది. అక్కడ పలానా చోట ఫైటర్ జెట్ ఉంది అనేది తెలిసిపోతుంది. Su-57 F-35 వంటి ఫైటర్ జెట్స్ దగ్గర స్టెల్త్ ఉంటుంది. ఈ ప్లేన్స్ యొక్క క్రాస్ సెక్షన్ చాలా చిన్నగా ఉంటుంది. ఈ ప్లేన్ కు రాడార్ సిగ్నల్ హిట్ అయితే ఈ సిగ్నల్స్ పక్కకు డిఫ్లెక్ట్ అవుతాయి, బౌన్స్ బ్యాక్ అవ్వవు. పక్కకు డిఫ్లెక్ట్ అయినప్పుడు పలానా చోట ప్లేన్ ఉంది అనేది శత్రు దేశాలకు తెలియదు. Su-57 కు లోయర్ రాడార్ క్రాస్ సెక్షన్ ఉంది కాబట్టే దీన్ని ధ్వంసం చేయలేరు. యుక్రెయిన్ దగ్గర యూరోప్, అమెరికా ఇచ్చిన నసామ్, ప్యాట్రియట్, అవెంజర్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. రష్యా దగ్గర ఎప్పుడో కొన్న S-300 కూడా యుక్రెయిన్ దగ్గర ఉంది. బేసికలీ వీళ్ళ దగ్గర 200 కిలోమీటర్ రేంజ్ కంటే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ను హిట్ చేయగలిగే కెపాసిటీనే లేదు. మన దగ్గర S-400 ఉంది, అంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు ఆబ్జెక్ట్ ను కూడా ఇండియా ధ్వంసం చేయగలదు. అయితే వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర ఇటువంటి టెక్నాలజీ లేదు. Su-57 300 కిలోమీటర్ల దూరం నుండి ఫైర్ చేస్తే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. రష్యా దగ్గర S-400, S-500 వరకు ఉంది. S-500 యొక్క రేంజ్ ఎంతో తెలుసా? 800 కిలోమీటర్లు. జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్, నెదర్లాండ్స్, ఇటలీ ఈ దేశాలు పేరుకే డెవలప్డ్ కంట్రీస్. వీళ్ళ దగ్గర 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ను డిటెక్ట్ చేసి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్సే లేవు. యుక్రెయిన్ దగ్గర ఏవైతే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దగ్గర కూడా అవే ఉన్నాయి. పెద్దగా ఏవో అడ్వాన్స్డ్గా ఏమీ లేదు. రష్యా ర్యాండమ్గా Su-57 ఎవేడ్ ఆల్ యుక్రెయిన్ రాడార్స్ అని స్టేట్మెంట్ ఇవ్వలేదండి. దెర్ ఈజ్ నథింగ్ ర్యాండమ్, అన్ని క్యాల్కులేటెడ్ స్టేట్మెంట్స్. రష్యా ఏమంటోంది అంటే, Su-57 యుక్రెయిన్ రాడార్స్ అండ్ డిఫెన్సెస్ కు దొరకకుండా దాడి చేసింది. రేపు జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్, డెన్మార్క్ పై కూడా Su-57 దాడి చేయగలదు అనే సందేశం ఇచ్చారు. సైకలాజికల్ ప్రెషర్ పెడుతున్నారు. మొన్న ఒరస్ ని కనబడే బ్యాలిస్టిక్ ఆర్ హైపర్సోనిక్ మిసైల్స్ ను పోలాండ్ బార్డర్ వరకు ఫైర్ చేసి డోంట్ మెస్ విత్ రష్యా అనే సందేశం ఇచ్చాడు పుతిన్. బికాజ్ హైపర్సోనిక్ మిసైల్స్ ను డిటెక్ట్ చేసే టెక్నాలజీ వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర, ఈవెన్ యుఎస్ఏ దగ్గర కూడా లేదు. పుతిన్ ఎలాగైనా Su-57 ను ఇండియాకు అమ్మాలి అని చూస్తున్నాడు. మొన్న క్రిస్మస్ రోజు రష్యా ఒక AI వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో పుతిన్ శాంటా క్లాజ్ డ్రెస్ వేసుకొని వరల్డ్ లీడర్స్ కు గిఫ్ట్స్ పంపాడు. ఈ గిఫ్ట్ లో చైనాకు యాన్ రూబల్ ను పవర్ఫుల్ చేసే ఫ్రూట్ ను పంపాడు. జెలెన్స్కీకు సంఖ్యలు గిఫ్ట్ గా పంపాడు.
ట్రంప్కు అలాస్కా మీటింగ్ యొక్క ఫోటో ఫ్రేమ్ను గిఫ్ట్గా పంపాడు. ఇండియాకు Su-57 ఫైటర్ జెట్స్ను గిఫ్ట్గా పంపాడు. దిస్ మీన్స్ క్లియర్గా రష్యా వాంట్స్ టు సెల్ దిస్ వెపన్ టు ఇండియా. హిస్టారికలీ చూసుకుంటే ఇండియా రష్యన్ వెపన్స్ ద్వారానే యుద్ధాలు గెలిచింది. Su-30, MiG-21, S-400 ఇవన్నీ మనకు విజయాన్ని ఇచ్చాయి. 2019లో అభినందన్ గారు ఏం చేశారు, వై హీఈస్ లెజెండ్ అనేది చాలా మందికి తెలియదు. అభినందన్ గారు పాక్కు దొరికిపోయారు, హౌ వాజ్ దట్ ఇంతవరకు మాత్రమే తెలుసు. బట్ యాక్చువల్లీ మిస్టర్ అభినందన్ అమెరికా ఈగోను హర్ట్ చేశాడు. అప్గ్రేడెడ్ MiG-21 బైసన్ను వేసుకెళ్లి F-16ను ధ్వంసం చేశాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా యుద్ధ భూమిలో F-16ను తీసుకు వెళ్ళొద్దు అని USA స్పెషల్గా పాక్కు హెచ్చరించింది. ఎందుకు అంటే ఒకవేళ ఇండియా దగ్గర ఉన్న S-400 డిటెక్ట్ చేసి F-16ను ధ్వంసం చేస్తే F-16ను తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ పరువు పోతుంది, కాబట్టి వీళ్ళ సేల్స్ అండ్ స్టాక్ ప్రైస్ తగ్గుతుంది కాబట్టే హెచ్చరించారు. చరిత్ర చూసుకుంటే ఇండియాకు రష్యన్ వెపన్సే అచ్చొచ్చాయి. MiG-21 అనేది రష్యన్ ఫైటర్ జెట్. సో Su-57 ఇండియాకు అమ్మి టెక్నాలజీ సోర్స్ కోడ్ కూడా ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయాలని పుతిన్ చూస్తున్నారు. యుక్రెయిన్ రాడార్స్ను Su-57 ఎవేడ్ చేయడం ఇండియాకు కూడా మంచి న్యూసే. ఈ వంకతో మనం ఒత్తిడి పెట్టి Su-57ను కొనగలం. ఒకవేళ మనం Su-57 డీల్ రష్యాతో క్లోజ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ మెంటల్ ఎక్కిపోతాడు. ఇండియాపై 500% టారిఫ్ వేసినా వేయగలడు. ఇక్కడ క్లియర్గా రష్యన్ పవర్ ముందు వెస్ట్ యూరోప్ దేశాలు నిలబడలేకపోతున్నాయి అనేది అర్థమవుతోంది. మనం ఇప్పుడు టెక్నాలజీను కంపేర్ చేద్దాం. రష్యా దగ్గర ఓరెస్నిక్, అవర్ గ్రాండ్, కింజల్ వంటి న్యూక్ పవర్డ్ హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర హైపర్సోనిక్ మిజైల్సే లేవు. రష్యా దగ్గర Su-57 ఫైటర్ జెట్స్ 5th gen జెట్స్ ఉన్నాయి. ఫ్రాన్స్, UK, జర్మనీ వంటి దేశాల దగ్గర F-35 ఉంది. బట్ యుక్రెయిన్, పోలాండ్, హంగరీ వంటి దేశాల దగ్గర లేదు. రష్యా దగ్గర బుర్వెష్నిక్ అనబడే అన్లిమిటెడ్ రేంజ్ న్యూక్ పవర్ న్యూక్లియర్ మిజైల్ ఉంది. ఈ టెక్నాలజీ వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర లేదు. రష్యా దగ్గర S-500 ఉందండి. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్టివ్ ఇంటర్సెప్ట్ చేయగలదు. వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ 200 కిలోమీటర్లు దాటితే ఏమీ కనబడదు. రష్యా F-16 ఫైటర్ జెట్స్ను లేపేసింది. ఒక్క రోజులో రష్యా 1000 డ్రోన్స్ను ఉత్పత్తి చేయగలదు. ఇంత స్పీడ్ అండ్ పవర్ అండ్ ఫాస్ట్ వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర లేదు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో, నావల్ వార్ఫేర్లో రష్యాను ఈ దేశాలు అందుకోలేవు. అందుకే వెస్ట్ యూరోప్ దేశాలు USA మా వెంట ఉంటే, మా వెనక ఉంటే రష్యాను ఓడించగలం అంటున్నాయే తప్ప మేము డైరెక్ట్గా రష్యాను ఓడించగలమని చెప్పడం లేదు. అందుకే వీళ్ళు USA పక్కన పడుకుంటున్నారు. పూర్తిగా తమ సర్వస్వాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు USA ఏమంటోందో తెలుసా, మాకు గ్రీన్లాండ్ కావాలి అని ఫిట్టింగ్ పెట్టింది. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు, వి విల్ ఫోర్స్ అండ్ స్నాచ్ గ్రీన్లాండ్ అంటున్నాడు. గ్రీన్లాండ్ డెన్మార్క్ యొక్క భూభాగం. ట్రంప్ ఏమంటాడు, మిమ్మల్ని నేను రష్యా నుండి రక్షిస్తున్నాను, మీరు నాకు గ్రీన్లాండ్ ఇవ్వలేరా అంటాడు. దేర్ ఆర్ నో ఫ్రీ గిఫ్ట్స్ అంటాడు. USAకు చిత్తశుద్ధి ఉంటే అమెరికా తలుచుకుంటే యుక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిజైల్స్, టొమహాక్ మిజైల్స్, B-2 బాంబర్స్, F-35, F-22 ఫైటర్ జెట్స్ను సప్లై చేసి రష్యాను స్పాట్లో పెట్టగలదు, యుద్ధాన్ని ఎస్కలేట్ చేయగలదు. బట్ USA డెలిబరేట్లీ యుక్రెయిన్కు మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ను ఇవ్వడం లేదు. డెలిబరేట్గానే కావాలని ఇవ్వడం లేదు. యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే వెస్ట్ యూరోప్ దేశాలు ఏం చేశాయి, రష్యా నుండి ఆయిల్ను కొనడం మానేశాయి. USA నుండి కొనడం మొదలుపెట్టాయి. చాలా పెద్ద తప్పు చేశారు. ఎనర్జీ విషయంలో కూడా USA పై ఆధారపడ్డారు. యుక్రెయిన్ రష్యా పీస్ టాక్స్ ఎక్కడో పెసిఫిక్ మహాసముద్రంలో కూర్చున్న ట్రంప్ చేస్తున్నాడు. ఈ వెస్ట్ యూరోప్ దేశాలు డైరెక్ట్గా పుతిన్తో ఫస్ట్ డేనే మాట్లాడి ఉంటే ఇంత పెద్ద గొడవ అయి ఉండేదే కాదు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ వంటి దేశాలు ట్రంప్ను పెద్ద రాయుడులా కూర్చోబెట్టారు. నవంబర్ 17, 2025 రోజు జెలెన్స్కీ మ్యాక్రాన్తో కలిసి 100 రఫేళ్ల జెట్స్ను కొనే ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్లో సైన్ చేశాడు. అంటే జెట్స్ను కొనలేదు, జస్ట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో సైన్ చేశాడు అనమాట. మమ్మల్ని వదిలేసి ఫ్రాన్స్ నుండి ఫైటర్ జెట్స్ కొంటావు అని చెప్పి జెలెన్స్కీ అండ్ మ్యాక్రాన్ ఇద్దరిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు ట్రంప్. యుద్ధ భూమిలో F-16 జెట్స్కు మ్యాటర్ లేదు అని చెప్పే రఫేల్స్ను కొంటున్నారు. ఆపరేషన్ సింధూర్లో రఫేల్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టే కొంటున్నాడు జెలెన్స్కీ. యుక్రెయిన్ ప్రజల డబ్బుతో ఎక్కడ ఏం కొనాలి అని హక్కు జెలెన్స్కీకి ఉంటుంది. బట్ USA బీయింగ్ USA
దే డోంట్ లైక్ దిస్. అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంది. జెలెన్స్కీకు రఫేల్స్ ను అమ్ముతున్నాడు అని చెప్పి మ్యాక్రాన్ ను టార్గెట్ చేసి పరువు తీస్తున్నాడు ట్రంప్. లాస్ట్ వీక్ ట్రంప్ మ్యాక్రాన్ ను మాక్ చేశాడు. ఫ్రాన్స్ లో డొమెస్టిక్ మెడిసిన్ ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయండి. తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి ఫ్రాన్స్ ప్రజలు ఫ్రాన్స్ డ్రగ్స్ నే కొంటారు. మార్కెట్లో యుఎస్ఏ డ్రగ్స్ కూడా ఉంటాయి, కంపారిటివ్లీ కాస్ట్లీగా ఉన్నాయి. సో ఫ్రాన్స్ ప్రజలు ఆబ్వియస్లీ యుఎస్ఏ డ్రగ్స్ను కొనడం లేదు. దీంతో యుఎస్ఏ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓనర్స్ ట్రంప్కు కంప్లైంట్ ఇచ్చినట్లున్నారు. ట్రంప్ మ్యాక్రాన్ను ప్రైవేట్గా కలిశాడు. మీ దేశంలో మీ డొమెస్టిక్ డ్రగ్ ప్రైజెస్ యొక్క ధరలను పెంచండి, ఇలా పెంచితే యుఎస్ఏ డ్రగ్ ప్రైజెస్ మార్కెట్లో చీప్ అవుతాయి, అందరూ యుఎస్ఏ డ్రగ్స్నే కొంటారు అని మ్యాక్రాన్ను బెదిరించాడు ట్రంప్. మీరు డ్రగ్ ప్రైజెస్ను పెంచకపోతే 25% ఎక్స్ట్రా టారిఫ్ వేస్తా అని బెదిరించాడు. ఈ ధమ్కీకి భయపడ్డ మ్యాక్రాన్, సార్ డోంట్ టెల్ టు ఎనీబడి సార్, ఐ విల్ ఇంక్రీజ్ మై డ్రగ్ ప్రైజ్ అని అన్నాడంట. ఇది క్లోజ్ డోర్లో జరిగిన ఒక సంఘటన. ఈ ప్రైవేట్ కాన్వర్జేషన్ ను మీడియా ముందు తీసుకొచ్చాడు ట్రంప్. ఇక్కడ ఫ్రాన్స్ ప్రజలేమనుకుంటారు, ట్రంప్ ధమ్కీకు మ్యాక్రాన్ భయపడ్డాడు అని అనుకుంటారా లేదా? ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మోడీ గారు ట్రంప్ కు కాల్ చేయరు అని? ట్రంప్ ప్రైవేట్ చాట్స్ ను, ప్రైవేట్ మీటింగ్స్ ను కూడా మీడియా ముందు లీక్ చేస్తాడు. ఇటలీ ప్రధాని మెలోని ఫైనలీ కళ్ళు తెరిచి మనం ప్రాబబ్లీ రష్యాతో కూడా మాట్లాడాలి అంటున్నారు. ఈ బుద్ధి మీకు ముందుండాలి. అమెరికా పైనే ఆధారపడినందుకు ట్రంప్ మిమ్మల్ని రోలర్ కోస్టర్ రైడ్కు తీసుకెళ్లాడు. ఈ విషయం అందరికీ అర్థమైంది, మీకు మాత్రం అర్థం కావడం లేదు. చాలా లేటుగా కళ్ళు తెరిశాయి. ఆ జెలెన్స్కీ మాటలు విని మీ దేశ భూభాగాలను కోల్పోతున్నారు. పుతిన్తో కూర్చొని ఫస్ట్ డేనే మాట్లాడి ఉంటే ఎప్పుడో యుద్ధం ఆగిపోయి ఉండేది. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఏమంటుంది, ఇఫ్ యుఎస్ఏ ఆక్యుపైడ్ గ్రీన్లాండ్ వి విల్ ఫైట్ అంటుంది. ఈవిడ దగ్గర 13,000 మంది సైనికులు ఉన్నారు. యుఎస్ఏ యొక్క బడ్జెట్ ఎంతో తెలుసా? డిఫెన్స్ బడ్జెట్ $1.5 ట్రిలియన్. నాటోలో 31 దేశాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ యుఎస్ఏతో కలిపి 31 కంట్రీస్. ఇందులో 30 దేశాల్లో చాలా దేశాల యొక్క మిలిటరీ పవర్ వేలల్లో లెక్క పెట్టొచ్చు. అడ్వాన్స్ యుద్ధ ఆయుధాలు వీళ్ళు కొనలేదు, హ్యాపీ అవర్స్ చేసుకున్నారు. పార్టీస్, పబ్స్, ప్రజలకు ఫ్రీ మెడికల్, ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ ఫుడ్, ఇమ్మిగ్రెంట్స్కు అసైలం ఇవ్వడం మొదలుపెట్టారు. వరల్డ్ వార్ 2 తర్వాత వెస్ట్ యూరోప్ దేశాలు డిఫెన్స్ పై పెట్టుబడి పెట్టడమే మానేశారు. డెన్మార్క్ దగ్గర 13,000 మంది సైనికులు ఉన్నారు. పోలాండ్ దగ్గర 1,00,000 మంది, ఫ్రాన్స్ దగ్గర 2,00,000 మంది, ఐస్లాండ్ దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు. నాటోలో ఉన్న లగ్జంబర్గ్ దేశంలో 1000 మంది సైనికులు ఉన్నారండి. ఇవన్నీ నాటోలో ఉన్న దేశాలే. ఈ దేశాలన్నీ యుఎస్ఏ అంబ్రెల్లాలో ఉన్నాయి. మనం నాటో ఒప్పందంలో ఉన్నాం. మన పైన దాడి చేస్తే యుఎస్ఏ వస్తుంది అని చెప్పి హ్యాపీ అవర్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పుతిన్ వెస్ట్ యూరోప్ దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. పుతిన్ ఆక్రమణ తర్వాత ఈ దేశాలు కళ్ళు తెరుచుకున్నాయి. గబగబా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఫైటర్ జెట్స్ ను ఆర్డర్ పెడుతున్నారు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఈ దేశాలు యుఎస్ఏ దగ్గరకు వెళ్ళి సార్ వీఆర్ ఇన్ నాటో, హెల్ప్ మీ అన్నారు. యుఎస్ఏ ఏమన్నది, ఐ విల్ హెల్ప్ యూ డియర్, ఐ నో యూ హ్యావ్ 100 సోల్జర్స్ విత్ 1980s వెపనరీ, బట్ యూ హ్యావ్ టు డూ మీ ఏ ఫేవర్ అంటోంది యుఎస్ఏ. వాట్ ఈస్ దట్ ఫేవర్ అంటే గివ్ మీ యువర్ ల్యాండ్ అని యుఎస్ఏ అంటోంది. యుఎస్ఏ పెట్టిన కండిషన్ ఏంటి అంటే మీ జీడిపిలో 5% డిఫెన్స్ కోసం మీరు వాడాలి అనే కండిషన్ పెట్టింది. ఆ 5% బడ్జెట్ అమెరికాకే వెళ్ళాలంట, యుఎస్ఏ నుండే వెపన్స్ ను కొనాలంట. ఇటువంటి కండిషన్స్ అన్ని యుఎస్ఏ పెట్టింది. రష్యా, యుఎస్ఏ మధ్య ఈ దేశాలు శాండ్విచ్ అయ్యాయి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? అక్కడ ట్రంప్ సింపుల్ గా ఒకటే చెబుతున్నాడు, రష్యా నుండి మిమ్మల్ని నేను రక్షించాలి అంటే నా యొక్క $1 ట్రిలియన్ ఆర్మీతో నేను మీకు అంబ్రెల్లాగా ఉండాలి అంటే మీరు నాకు మీ భూభాగాలను ఇవ్వండి అనే కండిషన్ పెట్టాడు. అందుకే నాటో దేశాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, సపరేట్ అవుతున్నాయి. ఇండైరెక్ట్లీ పుతిన్ ఈ నాటో దేశాల మధ్య చిచ్చు పెట్టాడు. గ్రీన్లాండ్ను యుఎస్ఏ లాక్కుంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు యుఎస్ఏతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఈ విధంగా నాటో బ్రేక్ అయింది అనుకోవచ్చు. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.